వానాకాలం పంటలకు బీమా లేనట్లేనంట. టెండర్లు పిలవని ప్రభుత్వం ఆర్థిక సమస్యలే కారణమంట. ప్రకృతి విపత్తులో తక్షణ సాయం ఎకరానికి 10,000. ఇక రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు మొదలైన నెల రోజులు గడిచిపోయాయి. అయినా పంటల బీమా పథకానికి ప్రభుత్వం టెండర్లు పిలవలేదు. అంటే ఈసారికి పంటల బీమా ఉండదని తేటతెల్లమైంది. ఈ సీజన్కు పంటల బీమా పథకాన్ని అమలు చేయడం లేదు. గత బడ్జెట్లో 1,300 కోట్ల కేటాయింపులు చేసినప్పటికీ ఇప్పుడున్న ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఇంత భారీ మొత్తాన్ని పంటల బీమాకు కేటాయించే పరిస్థితి లేదనే నిర్ణయానికి వచ్చినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ ప్రకృతి విపత్తులు సంభవిస్తే ఎప్పటికప్పుడు పంట నష్టాన్ని ఇచ్చేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. అయితే వానాకాలం పంటలకు మాత్రం బీమా లేనట్లట్టు టెండర్లు పిలువని ప్రభుత్వం ఆర్థిక సమస్యలే కారణమంటూ వార్త ఇది కనిపిస్తుంది. ప్రకృతి విపత్తుల్లో తక్షణ సాయం ఎకరానికి 10,000 అంటే ఇక్కడ వానాకాలం పంటలకు బీమా చేయకుండానే తక్షణ సాయం కింద 10,000 ఇచ్చేటువంటి ఛాన్స్ కనబడుతుంది. అంటే గతంలో ఏం చేసిందంటే బీమా చేయించి ప్రమాదాన్ని అంచనా వేసి మరి ఎన్ని ఎకరాలు జరిగింది, ఎంత జరిగింది పంట అని దానికి గతంలో డబ్బులు ఇచ్చేది రైతులకు. బట్ ఈసారి ఏంది, ఇక ప్రకృతి విపత్తులో తక్షణ సాయం ఎకరానికి 10,000 ఇస్తారట. మరి అవి కూడా వస్తాయో రావో తెలియదు, కానీ ఆ వచ్చిందాకా మన పైసలు కావు. సో గతంలో కంటే ఈసారి ఏం చేస్తారట, తక్షణ సాయం ఇస్తారట. ఎందుకంటే మరి బీమా ఎందుకు చేస్తారు అంటే ఆర్థిక సాయం లేదు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం, రాష్ట్రం అప్పుల్లో ఉంది. కాబట్టి ఈ ఇబ్బందుల కారణంగా రైతన్నలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక చేదు వార్తనని చెప్పాలి. ఈ తక్షణ సాయం అనేది మరి 10,000 ఇస్తామంటారు కాబట్టి చూడాలి అది ఎప్పుడైతుంది ఇంకా తెలియదు. కానీ కేవలం గత బడ్జెట్లో 1,300 కోట్లు కేటాయింపులు చేసినప్పటికీ ఇప్పుడున్న ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఇంత భారీ మొత్తాన్ని పంటల బీమాకు కేటాయించే పరిస్థితి లేదనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి. అంటే గత సంవత్సరం ఎంతనంట, గత బడ్జెట్లో 1,300 కోట్లు పెట్టారు. మరి ఈసారి అంత డబ్బులు లేవు, అంత ఆర్థిక పరిస్థితి లేదు. కాబట్టి ఇక కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి బీమా చేయడం కంటే ప్రమాదం ఎప్పుడైతే సంభవిస్తుందో, అంటే ఎప్పుడైతే పంటలు నష్టపోతాయో అప్పుడు మరి అధికారుల నుంచి లెక్కలు తెచ్చుకొని ఎకరాకు 10,000, ఎకరాకు 5,000 ఈ టైప్లో మరి తక్షణ చెల్లింపు కింద చేసే ఆలోచనలో ఉందట. ప్రకృతి విపత్తులో తక్షణమే చెల్లించేటువంటి ఆలోచన చేస్తున్నట్టు ఒక వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్, ఇక ఇంకా హైలైట్గా ఉన్నటువంటి వార్తలు ఏమున్నాయి, బన్కచర్లకు బ్రేక్ ఉన్నట్టు కనబడుతుంది. ఇంకోటి చూడండి,